గురువు గారు. కాసేపు ఉంటాను, తర్వాత గురువు మీరు గారు. కంటిన్యూ చేయండి. ఓకే గురువు గారు. చెప్పమ్మా. చూడు, ఆత్మ సాక్షాత్కారం అంటూ వర్ణనలు వ్యాఖ్యానాలు ఓ భ్రాంతి. అంతేగా ఇక్కడ అసలు ఆత్మ అంటే ఏంటో తెలియదు. గురువు గారు. ఎంతసేపటికి భగవంతుని చూద్దామనో, ప్రదేశాలు చూద్దామనో, ఉమ్, కళ్ళతోటి చూద్దామనో అనుకుంటారు. ఉమ్, సాక్షాత్కారం అంటే కంటితో చూడటం అనుకుంటారు. ఉమ్, నిజానికి అట్లా చూడటానికి ఆత్మ నీకు కుదరదు. ఉమ్, అందుకని ఒక భ్రమ తొలగటానికి ఇంకో భ్రమతో చెబుతారు దాన్ని. గురువు గారు. ఉమ్. చదువు అర్థమవుతుంది. ఏంటంటే నీవు కాని దానిని నేను అది అనుకుంటున్నావు. అంటే ఉమ్, ఆత్మగా ఉంటే గొడవ లేదు. నేనంటే పరిమితమైన జీవుణ్ణి, ఉమ్, ఈ దేహం అంటే నేను, ఉమ్. దేహ ధర్మాలు నా ధర్మాలు అవును అని గురువు. నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఉమ్, అందుకని సాక్షాత్కారం ఉన్నటువంటి భ్రమ పెట్టారు ఇక్కడ. ఉమ్, నీవే అది, ఉమ్, యాజ్ ఇట్ ఈజ్ గా నీవు అదిగానే ఉన్నావు. ఉమ్. కానీ దేహాత్మ బుద్ధి వల్ల అది నీకు తెలియదు. గురువు గారు. ఉమ్, అంతకంటే ఏం లేదు. యాక్చువల్ గా ఏమంటారు ఉమ్, మహర్షి, రియలైజేషన్ ఈజ్ అ మిత్, ఇట్ ఈస్ రెడిక్యులస్ అండ్ ల్యూడిక్యులస్ అన్నాడు పయ్యా. ఉమ్. ఎవరు ఎవరిని రియలైజ్ చేయాలి? లేనటువంటి జీవుడు రియలైజ్ చేస్తాడా? ఆత్మని కుదరదు కదా. ఉమ్, అందుకని ఒక భ్రమని తొలగించటానికి ఉమ్, రియలైజేషన్ అనే భ్రమ ఇంకోటి పెట్టారన్నాడు. ఉమ్. అట్లా ఉంటుంది గురువు గారు. భ్రమ. గురువు గారు. మర్చిపోతారు. చెప్పమ్మా. ఆత్మ కాని దానిని ఆత్మగా భ్రమిస్తున్నావు. అవునమ్మా. ఉమ్, ఇక్కడ ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఉమ్, ఆత్మ కానిదంటే దేహం అని, ఉమ్, అనాత్మ అని, దేహమే తానని, ఉమ్, దేహం లేకపోతే నేను లేనని ఉమ్, ఇట్లా అనుకోవడం జరుగుతుందమ్మా. ఉమ్. కనుక ఆత్మ కాని దానితో ఎవరుంటున్నారు? ఇగో ఈ మాయా నేను. గురువు గారు. అవును. ఈ మాయా నేను ఇది నీవు కాదనే భ్రమని తొలగించటానికి ఉమ్, ఇంకో భ్రమ ఆత్మ సాక్షాత్కారం అన్నారు. అంతకంటే ఏం లేదు. గురువు గారు. దేహాత్మ బుద్ధితో ఆత్మను తెలుసుకోవడం కుదరదమ్మా. ఉమ్, కాబట్టి సాక్షాత్కారం అనేది వ్యక్తిత్వం ఉంటూ చూసేది కాదని చెప్పటమే భ్రమ తొలగించటం. ఉమ్. ఏమ్మా, గురువు గారు. ఇంకేమైనా ఉందా? ఆ ప్రమాద ప్రభావం నుంచి తప్పించడానికి ఆత్మ అది సాక్షాత్కారం అంటూ ఇంకో మిథ్యావాదాన్ని బోధించవలసి వస్తోంది. ఏమి అది కరెక్ట్. చేసేది? ఉమ్, ఉమ్, ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మెడికల్ సైన్స్ లో కూడా ఉంటుందమ్మా. డాక్టర్లకు ఉమ్, బాగా తెలుస్తుంది. ఉమ్. ఒక ఎడిక్షన్ తొలగించడానికి ఇంకో ఎడిక్షన్ ఇంకొక పెడతారు. ఎడిక్షన్ పెట్టారు. ఉమ్, అట్లాగే దేహాత్మ బుద్ధి అనే ఎడిక్షన్ పోవటానికి నీవే అది ఆత్మ అనే ఎడిక్షన్ పెడతారు ఇక్కడ. ఉమ్, ఉమ్, అంతకంటే ఏం లేదు. ఉమ్. ఆర్ గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురువు గారు. ఉమ్. కాబట్టి ఆత్మ ఇంకా ఉంది గురువు గారు. చెప్పు. ఆ, ఆత్మ నిత్య ప్రత్యక్షం, సర్వ సాక్షాత్, అహర్నిశలు అనుక్షణం సాక్షాత్కారం అయ్యే ఉంటే ఇంకేమిటి? ఎవరు దేన్ని తెలుసుకోవాలి? ఎలా ఉన్నది? ఉనికి ఆత్మయే అయితే ఇంకేం లేకపోతే అసలు దేన్నో తెలుసుకునేది ఎవరంట అని అంటున్నారు. సో తెలుసుకునేవాడు లేడని తెలుసుకోవటమే సాక్షాత్కారం. ఉమ్, ఏమ్మా, అది అవును. ఇంకా సింప్లిఫై చేస్తే స్వరూప జ్ఞాన ప్రకాశంతోనే తెలుస్తుంది. ఈ సృష్టి లేదని, జీవుడు లేడని, ఆత్మను తెలుసుకునేది ఏది లేదని. ఉమ్, కాకపోతే ఇక్కడ ద్వైతంలో తానెవరన్న విచారం చేస్తాడు, దానికి ఈజ్ ఈక్వల్ టు అంటూ ఇది ఉంటుంది తప్ప. గురువు గారు. అందుకనే ఏమన్నారు? అనుగ్రహంతోనే అది ప్రకాశిస్తుంది. ఉమ్,
అనుగ్రహం అంటేనే ఆత్మ. ఉమ్, కాబట్టి ఒక భ్రమని తొలగించటానికి ఇంకో భ్రమ అనే దాన్ని అక్కడ పెట్టారు అని మనం ఇక్కడ బాయలో చెప్పుకోవచ్చు. ఆ గురువుగారు. నిజానికి నీవే ఉదయం ఉంటూ ఇక తెలుసుకోవడం ఏంటి? ఉమ్, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతికి ఎక్కడా కనపట్టలేదంటే ఏమని చెబుతావు? ఇగో నీ సంకలోనే ఉన్నాడు పిల్లలు. ఉమ్, అటువంటిదే ఈ ఆత్మ సాక్షాత్కారం కూడా. ఆ గురువుగారు. ఉమ్, ఆదిశంకరులు అయితే ఘంటాభరణం గురించి చెప్పారు. ఉమ్, అంటే నగ మెళ్ళలోనే ఉన్నప్పటికీ ఎక్కడో పెట్టానని చెప్పి వెతుకుతూ ఉంటారే, ఉమ్, అలా ఉంటుంది ఈ స్వరూప జ్ఞానం అని కూడా చెప్పటం. కొత్తగా ఏది రాదని చెప్పటం. ఉమ్. ఏమా అర్థమైంది గురువుగారు. ఉమ్, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? అంతే గురువుగారు. ఉమ్. ఏమా సరోజ? ఆ గురువు గారు, డౌట్ ఏం చెప్పమ్మా. లేదు డౌట్ లేదు గురువు గారు. వెరీ గుడ్. ఎందుకంటే ఇది ఆత్మ సాక్షాత్కారం, ఇదే సేమ్ టాపిక్, ఇదే వర్డింగ్ వారం కిందట మనకి క్లాస్ అయింది గురువు గారు. అందుకని బాగా అది కూడా మళ్ళీ రిఫర్ చేసుకున్నాను, అందుకని బాగా అర్థమైంది గురువు గారు. వెరీ గుడ్. కాబట్టి ప్రత్యేకించి సాక్షాత్కారాలంటూ ఉండవు అని చెప్పటమే ఇందులో విశేషం. ఆ గురువు గారు. నేను అంటే జ్ఞానము. ఎప్పుడైతే నీవు కాని దానితో నీ ఉనికి ఏర్పరచుకున్నావో, దేహమని, దేహ ధర్మాలు నా ధర్మాలని, అది పోగొట్టుకోవడానికి సాక్షాత్కారం అన్నాడు అంతే. ఆ గురువు గారు. అంతకంటే ఏం లేదు. ఆ గురువు గారు. అమ్మా ఆ గురువు గారు, అర్థమైంది గురువు గారు. ఇంకేమన్నా ఉందా? ఇంకేం ఏమా వినపడుతుందా ప్రశ్న? వినపడుతోంది గురువుగారు. నమస్కారం అండి, వినిపిస్తుంది. వినపడుతుంది. చెప్పమ్మా. అదే నాలో నేనే, నాతో నేనే ఉండడం, అంతే. నీవు ఆల్రెడీ ఉన్నావు. ఉన్నాను, అదే ఆ సహజ స్థితిలో ఉండిపోవడమే. ఇంకా వేరే ఎక్కడో ఆత్మ ఉంది, సాక్షాత్కరించుకోవాలి అనుకునే అవసరం లేదు. నాతో నేనే అమ్మా ఉండడం. నీలో నీవే ఆల్రెడీ ఉన్నావు. ఉమ్, ఎప్పుడైతే నేను ప్రసూననే భావన కలిగిందో దూరమైనట్టుగా ఉంటుంది. అదే ఈ ఆలోచన రాకపోతే నువ్వు ఆత్మగానే ఉంటావని చెప్పటం. అవును ఇదిగా గురుగారు. సాక్షాత్కారాలు అంటూ ఏవి ఉండవమ్మా. అవును గురుగారు. ఇంకేమైనా ఉందా? ఇదే గురుగారు, అంటే నిరంతరం ఆ స్థితిలో ఉండడమే చెప్పమ్మా. అవసరము అమ్మా అనిపిస్తుంది గురుగారు. నిరంతరం నిరంతరం ఉండడం కాదు. ఉన్నాను అని గ్రహించడం. నువ్వు గ్రహించలేవు. ఇప్పుడు గ్రహించకపోతే అక్కడే అక్కడే ఉంటాను. ఉంది. ప్రసూనగా గ్రహించలేను. నీవేంటంటే నువ్వు పుట్టక ముందు ఆత్మవే, పుట్టాక ఆత్మవే, దేహం రాలిపోయిన ఆత్మవే. అదే గురువుగా, ఈ దేహంతో ఈ పేరుతో ప్రసూనగా అట్లా గ్రహించలేను, ఎందుకంటే అది నేను పాయింట్. అదేగా ఉన్నాను, అదే ఎప్పటికీ సంగతి. అలాగే ఉన్నాను. అసలు ఉన్నదే అది, లేని ప్రసూన. అన్నదే అది. కాబట్టి అర్థమైంది. సాక్షాత్కారం అంటే విడిగా ఏమీ ఉండదు. ఉమ్, లేనిది సత్యాన్ని ఎలా తెలుసుకుంటుంది? అవును గురు. అమ్మా తెలుసుకోలేదు. అవును గురుగారు. ఎంత చెప్పినా మహర్షి నీవే అది నీవే అదని చెప్పినా అది నాకెలా తెలుస్తుందని అనుకుంటారు. తెలియటానికి నేను లేవు కదా, ఉన్నది ఒకటే. శివుడు ఏమనుకుంటాడు? దేహాత్మపత్తిలో ఉన్న ఈ నేనే సత్యం అనుకుంటాడు. బంధాలు సత్యము, ద్వైతము సత్యము, పుట్టుక సత్యము, మరణము సత్యము అని. కాబట్టి ఆత్మ సంగతి జీవుడికి తెలియదు.
అందుకని చెబుతున్నారు నీవే అది ఏమా. అవును గురుగారు. ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? వెంకట్రావు గారు ఏమన్నా ఉంటే చెప్పండి. లేదు సార్, ఇది క్లియర్ గానే ఉంది. ఇది క్లియర్ గానే ఉంది. కాబట్టి ప్రత్యేకించి సాక్షాత్కారాలంటూ ఉండవని అర్థం చేసుకోవాలి. నీవే అదే ఉంటూ అది నాకు తెలియదని ఎందుకంటున్నారు? ఇదిగో దేహాత్మబుద్ధి అనేటువంటి ఒక మాయా నేను ఉన్నట్టుగా ఉంటుంది. ఆత్మ ఎన్నడూ జీవుడు కాలేదు, జగత్తు కాలేదు, ఈశ్వరుడు కాలేదు, అది అసలు ముక్కలే కాలేదు. కానీ మనస్సులో జీవుడు ఈ భావన కలిగి ఉంటాడు. అన్యత్వము, దేవుడు అన్యము, దేహం అన్యము, జగత్తన్యము. ఇట్లా ఈ అన్యత్వానికి కారణము మూలము తెలియని కారణం చేత అది ప్రకాశిస్తున్నా నీ దృష్టి మాయలో ఉన్నది, ద్వైతంలో ఉన్నది, అవస్థాత్రయంలో ఉంది. కాబట్టి ఇలా అనిపిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అది మరచిపోవడం వల్ల జరిగిందా గురుగారు? మూలాన్ని మరచిపోవటం మర్చిపోవడం వల్ల. అమ్మా, మరచిపోవటం అని మహర్షి అన్నారు. బికాస్ యు హావ్ ఫర్గాటన్ యువర్ సెల్ఫ్ అన్నాడు. ఇట్లా ఉండదమ్మా. ఒకప్పుడు మనస్సుకి తెలిసి ఉండి ఒకప్పుడు తెలియకుండా ఉండటం అనేది జరగదమ్మా. అలా తీసుకోవటానికి వీలు లేదు. అసలు యాక్చువల్ గా మరచిపోవటం అనే పదం ఒకసారి నీకు చూసుండాలి, గుర్తుండాలి. ఇప్పుడు శంకర్ల పిల్లవాడిని పెట్టుకొని మర్చిపోవచ్చు, మనలో మర్చిపోవచ్చు. ఒకసారి అహంకారానికి తెలిసి ఉండి ఇప్పుడు మర్చిపోయినానంటే అర్థమవుతుంది. అట్లా ఉంటుంది. ఏమ్మా, మహర్షి అదే మాట అన్నాడు. డ్యూ టు ది ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ ఆత్మ. ఏమ్మా, అంటే గురువు గారు మెమరీలో ఉంటే మర్చిపోవడం అనేది వస్తుంది కదా గురువు గారు? ఒకసారి గుర్తు ఉండి మర్చిపోతే ఆత్మని మర్చామనొచ్చు. అదే గురువు కానీ గారు. బోధించేటప్పుడు మహర్షి ఏమంటున్నారు? ఆత్మని మరిచాము అన్నాడు. అవునండి. అట్లా ఉండదు. అసలు ఆత్మ అంటే ఏమిటో అది మరుపు అనేదే రాదుగా. ఆత్మని మరవటం తెలియదు. ఎందుకని? దేహమే సత్యం అనుకుంటూ ఉన్నావు కాబట్టి మరవటం తెలియదు. గురువు గారు, అది ప్రకాశించినప్పుడు ఇది ఇంతకు ముందు కూడా ఉంది కదా, పెళ్ళలోనే ఉండే ఆభరణం, శంకలోనే పిల్లవాడు ఉన్నాడు కదా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మరుపు అన్నారు. అవునండి. అంటే నేనుగా ఉన్న ఆత్మ ప్రకాశిస్తున్న నీ దృష్టి అన్యత్వంలో ఉంది కాబట్టి మర్చామని చెప్పాడు. ఎందుకంటే ఏం లేదు. అదే ఇక్కడ సర్పరజ్జు భయభ్రాంతిని చేసినట్టే ఆ పాముని చూసాం కాబట్టి అది మెమరీలో ఉంది కాబట్టి అదేమో అని భయం కలిగింది. కానీ ఆత్మ మెమరీలో ఉండదు. అవును గురువు గారు. మెమరీలో ఉంటే పర్వాలేదు. అవునండి. సో మెమరీలో అది ఉండదు కాబట్టి మహర్షి చెప్పిన ఫర్గెట్ఫుల్నెస్ అనేది నేను అంగీకరించను. గురువు గారు, మనస్సుకి అందరిది మనస్సులో ఏ విధంగా అర్థమవుతుందా? అర్థమవుతుంది గురు. అది మనస్సుతో తెలుసు.
మనసుతో తెలుసుకోలేము అమ్మా. ఎప్పటికీ. అంతేగా, గురువు గారు. ఎందుకని మనసు లేదు కదా, అహంకారం లేదు, అది నుంచి అవును. తృణీకరించబడిందట. అవునండి, మరి తెలుసుకునేది ఎవరు? కరెక్ట్ గురు. అవును. కాబట్టి ఆ దృష్టికోణాల్లో చూడండి. అంతకంటే గురువు గారు. మరి ఏ విధంగా తెలుస్తుందంటే మౌనంతో. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను, మీరు తెరిపిస్తుంటండి. ఓకే, వచ్చి పర్వాలేదు. ఏమన్నా ఉంటే చెప్పండి. ఏం లేదు. ఏమీ లేదు. మీరు మ్యూట్ లో ఉన్నారు గురువు గారు. లేదు, నేను బయటికి వెళ్తున్నాను. నా కామెంట్స్ సరే. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. ఉంటా. ఓకే సరే. మీరు మాట్లాడండి. ఓకే గురువు. సరే గురువు గారు. ఇంకా 20 minutes ఉందండి. ఏమైనా డిస్కస్ చేసుకుంటామంటారా? వస్తున్నా సరోజ గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎవ్వరు లేరు. క్లోజ్ అందరూ చేద్దామంటారా? వెళ్ళిపోతున్నారు. అందరు వెళ్ళిపోతున్నారు. క్లోజ్ చేద్దాం. ఓకే. వెళ్ళిపోతున్నారు పద్మజ. ఓకే ఓకే అమ్మా, ఓకే. వెళ్ళిపోదాం. బాయ్. ఓకే, బాయ్ అండి. బాయ్. బాయ్.